Let's start. అదే వాడికి కూడా చెప్తున్నా. Ready, money, silence. Hey guys, welcome to Smart IPL Comedy Hour episode 16. టుడే యాక్చువల్లీ అత్యవసర పరిస్థితిలో చేయాల్సి వస్తుంది, ఎందుకంటే రేపు ఎల్ఎస్జి వర్సెస్ వర్షం పడుతుంది కాబట్టి అని చెప్పి హైదరాబాద్ లో వర్షం పడుతుంది. రేపు ఎస్ఆర్హెచ్ కి ఎల్ఎస్జికి 12 పాయింట్స్ ఉన్నాయి. చాలా క్రూషియల్ మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా వ్యూస్ కోసం రీచ్ కోసం చేయాల్సి వస్తుంది గైస్. ఓకే, యా, రెడ్ మనీ అండ్ మైకల్ సైనికిల్ ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ ఎల్ఎస్జి అండ్ ఎస్ఆర్హెచ్ ఒకసారి డిస్కస్ చేసి దాని తర్వాత రేపు మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ యూ హ్యావ్ టు సే? నిఖిల్ స్టార్ట్ చేస్తాడు బికాస్ రెడ్ మనీ నిన్నటి నుంచి ఏడుస్తున్నాడు ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. యా, సో ఇప్పుడు లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ ఓకే, సో ఫస్ట్ వాళ్ళ బ్యాటింగ్ వీక్నెస్ బయటపడింది. సో పిచ్ కొంచెం ట్రిక్స్ ప్లే చేసిన, అట్లీస్ట్ ఒక బౌన్స్ కానీ స్వింగ్ కానీ ఏదన్నా కొన్ని క్రాక్స్ ఉన్నా కూడా వాళ్ళ బ్యాటింగ్ వీక్నెస్ బయటపడింది లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ లో. సో రెడ్ వన్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వాళ్ళ పార్ట్నర్షిప్ ఎక్కడ పవర్ ప్లే లో స్టార్టింగ్ లో వందలు కొట్టారుగా 6 overs కి, ఇప్పుడు ఎక్కడ 40-30 కూడా లేదు. సో ఆడి పడిన తర్వాత 1 down మక్రమ్ ఉండేవాడు, వాడు బాగా పర్ఫామ్ చేయట్లేదని అని తీసేశారు. సో వాడి ప్లేస్ లో 2-3 మ్యాచెస్ అంకుల్ అని ఒకరిని ట్రై చేశారు. సో వాడు అంకుల్ క్లిక్ కదా, అయ్యే చెప్పు అంకుల్ చెప్పురా కదంతే. చెప్పురా చెప్పు. అన్మోల్ ప్రీత్ సింగ్, అన్మోల్ ప్రీత్ సింగ్ ని ట్రై చేశారు. సో వాడు క్లిక్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ మయాంక్ ని తెచ్చారు. వాడు కూడా నిన్న బిస్కెట్ చేశాడు. సో వాళ్ళకి పవర్ ప్లే లో క్విక్ వికెట్స్ కోల్పోవడం వల్ల వాళ్ళకి స్లో అవుతుంది బండి. నిన్న ప్యాట్ కమిన్స్ హీరోయిక్స్ వల్ల 170 రెస్పెక్టబుల్ టోటల్ కి వెళ్ళారు, కానీ లేకపోతే 130 దగ్గరే, 130-140 దగ్గర అయిపోయేది. సో వాళ్ళ బ్యాటింగ్ వీక్నెస్ బయటపడింది. ఇంకా బౌలింగ్ వీక్నెస్ వచ్చేసి నిన్న ఒక్కటే వాళ్ళకి ఎక్స్ట్రా బౌలర్ లేడు, ఎందుకంటే ఇంపాక్ట్ బ్యాట్స్మెన్ దింపారు. సో ఒకరిని లాస్ట్ లో దింపారు, ఎందుకంటే వికెట్స్ పడిపోయాయి కాబట్టి బ్యాట్స్మెన్ ని దింపాలి. ఇంకున్నది భువీను, ఇంకా నటరాజన్, వాళ్ళే ఆడతారు. అట్లీస్ట్ కొన్ని రన్స్ అన్నా కొడతాం కాబట్టి బ్యాట్స్మెన్ ఇంపాక్ట్ బ్యాట్స్మెన్ వాళ్ళకి ఎవడో సిమీర్ ఎవడో హర్యానా. సో అది బౌలింగ్ లో నట్టు బాగా వేస్తున్నాడు. సో భువి కూడా బాగా వేస్తాడు. నిన్న మనీ ఎక్స్ట్రాస్ ఇచ్చేసారు. సో అది దెబ్బేసింది వాళ్ళకి. ప్లస్ వాళ్ళకు మంచి స్పిన్నర్ లేడు, ఫ్రంట్ లైన్ స్పిన్నర్. సో మార్కాండే ఉండేవాడు, వాడిని తీసేసి ఐ డోంట్ నో, ఇంకా లెగ్ స్పిన్ ఆప్షనే లేదు వాళ్ళకి. నన్ను అడిగితే ఈ ఆన్సర్ ని తీసేసి గ్లెన్ ఫిలిప్స్ ని పెట్టి ఇంపాక్ట్ ప్లేయర్ ఎలానో ఉన్నద్గట్ వస్తాడు. సో మార్కాండేని తేవాలి ఇంకోటి అని నా వై కాంట్ దే బ్రింగ్ ది ఓల్డ్ టీమ్ కాంబినేషన్ రా, మార్క్రమ్ ని తీసుకొచ్చి నెంబర్ 3 నేను అదే చెప్తున్నా, మర్క్రమ్ మార్కాండే ఇద్దరు రావాలి. సో యాన్సన్ ప్లేస్ లో మార్కాండే సక్సెస్ఫుల్ కాంబినేషన్ డిస్టర్బ్ చేయకూడదురా. ఈవెన్ దో ఒక పర్సన్ పర్ఫార్మ్ చేయకపోయినా యాజ్ ఎ టీమ్ క్లిక్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు కంటిన్యూ విత్ దట్. ఎగ్జాంపుల్ సిఎస్కే మధ్యలో చేంజెస్ చేయడం వల్ల మధ్యలో కొన్ని లాసెస్ అయ్యి తర్వాత మళ్ళీ బ్యాక్ అని సక్సెస్ఫుల్ టీమ్ ఉన్నప్పుడు ఈవెన్ దో 1 or 2 బ్యాట్స్మెన్ పర్ఫార్మ్ చేయకుండా ఐ హావ్ టు గో విత్ ద టీమ్. ఇన్ కేస్ దే నీడ్ ఎన్ని మరి సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ కావాలంటే అప్పుడు తీసుకోవాలి. కానీ ఎందుకంటే మక్రం బాగా వెళ్ళలేదని, బట్ మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి మాకు యూ నీడ్ టు గివ్ ఆర్ఆర్ యాజ్ ఎగ్జాంపుల్. రెడ్డివని జైస్ వాళ్ళు 6-7 మ్యాచెస్ ఏం ఆడు, ఒక్క మ్యాచ్ లో వరుస 50 సెంచరీ కొడతాడు. బట్టర్ కూడా సేమ్, అన్ని బిస్కెట్, ఒకటి సెంచరీ, మళ్ళీ బిస్కెట్, మళ్ళీ సెంచరీ. వాళ్ళకి ఒక పొజిషన్ ఇచ్చినప్పుడు దాంతో స్టిక్ అయి ఉండాలి లాస్ట్ అట్లీస్ట్ ఒక 8-9 మ్యాచెస్ అన్న. సో పర్ఫార్మ్ చేస్తారు. నేను అది అనుకుంటున్నా. 1 down ఇఫ్ యూ వాంట్ సేమ్ టు అంటే 1 down మక్రమ్ కి ఛాన్స్ ఇచ్చేసి ఐ డోంట్ నో మర్కన్ జెన్సన్. ఐ హోప్ దిస్ ఇస్ ద లాస్ట్ మ్యాచ్ ఫర్ ఎస్ఆర్హెచ్. ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ హేట్రెడ్ రెడ్డిమని. హేటెడ్ కాదు, హి ఇస్ నాట్ కాంబినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించు. సౌత్ ఆఫ్రికా T20 లీగ్ లో చూసా వాడి బ్యాటింగ్. అక్కడే ఆడుకోమని చెప్పి ఇక్కడ రావద్దని చెప్పు. Yeah, Reddy, what do you have to say about SRH? Basically, I don't have much complaints about batting. ఎందుకంటే sometimes it happens, but I trust our batting lineup. But 1 or 2 changes మెయిన్ చెప్పినట్టు 1 down లో will either you take Makram back their old team. Otherwise, if you want more attacking batters, so we'll go with Glenn Phillips and impact bowler Unath Kath వస్తాడు.
దట్ వుడ్ బి ద బెస్ట్ టూ ఆప్షన్స్. ఇప్పుడున్న బ్యాటింగ్ సిచ్యువేషన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మచ్ మోర్ కంప్లైంట్స్ అమౌంట్ బ్యాటింగ్ సిచ్యువేషన్స్ అయితే దే హ్యావ్ వెల్ దట్ ఇన్ ఇప్పుడు లాస్ట్ 3 మ్యాచెస్ హోమ్ గ్రౌండ్ కాబట్టి will definitely our match batting will be there. The main concern is about the bowling. Bowling other than Bhuvi, Nattu, Cummins, they're bowling well, but their last time చెప్పురా. వీడియోలో డిస్కస్ చేసినట్టు మిడిల్ ఓవర్స్ లో మ్యూట్ లో లేను, వినపడుతుంది కదా. వినిపిస్తుంది చెప్పు loud and clear. మిడ్ పవర్ ప్లే లో కొన్ని పవర్ ఇట్స్ కామన్, లీకింగ్ రన్స్ ఎవరీ టీమ్ చేస్తుంది. బట్ మిడిల్ ఓవర్స్ అనేది 6 to 10 or 6 to 12 మిడిల్ ఓవర్స్ వీఆర్ లీకింగ్ సో మెనీ రన్స్. నెక్స్ట్ లీకింగ్ సో మెనీ రన్స్. షాదాబ్ ఖాన్ కి స్పిన్నింగ్ ఆప్షన్ ఇవ్వనప్పుడు వీ హ్యావ్ టు టేక్ మార్కండే తీసుకొని వీ హ్యావ్ అట్లీస్ట్ వన్ స్పిన్నర్. ఎవరు? షాదాబ్ ఖాన్. షాదాబ్ అహ్మద్. సారీ, షాదాబ్ ఖాన్ పాకిస్తాన్ తెచ్చి ఇక్కడ పెట్టాడు చూడు. నమస్తే. నేను పీయూష్ బాగా టర్న్ అయింది బాల్, పీయూష్ కూడా బాగా టర్న్ అయింది. బట్ ఆ ట్రిక్ నిన్న మిస్ అయినట్టు. అనవసరంగా లాస్ట్ ఒక స్పిన్నర్ ఖచ్చితంగా ఉంచుకోవాలి మిడిల్ ఓవర్స్ లో. హ్యావ్ టు కంట్రోల్ వన్ స్పిన్నర్ కాబట్టి మయాంక్ మార్కండే. ఇఫ్ యూ డోంట్ ట్రస్ట్ మయాంక్ మార్కండే, గెట్ బ్యాక్ టు you should have a front line spinner, man. Reddyman, you should back your spinner. Every team has one. That's what I'm telling you. Myanmar Markanday, Washington Sugar. వాడు ఫ్రంట్ లైన్ వాడు. ఐ అగ్రీ. జడ్డు వాడు ఎక్కువ వేస్తాడు వాడికంటే. మిడిల్ ఓవర్స్ రన్స్ కానీ లీక్ చేయకపోతే వీల్ గోనా విన్ నెక్స్ట్. ఓకే, హూ ఇస్ లీకింగ్? నేను కావాలంటే స్టాట్స్ చూసుకో. వీఆర్ లీకింగ్ సో మెనీ 6 to 10. పవర్ ప్లే తర్వాత ఏ బ్యాట్స్మెన్ అయినా లీకింగ్ అంటే ఎవడ్రా? వి అంటే ఎవడ? రాజ్, కెన్ యు ప్రెడిక్ట్ whom he is talking about? వి అంటే మంది లేరు. బట్ వి ఆర్ లీకింగ్ 10 or 12 runs. So we need to minimize that. UPSC ఎస్సే చేస్తున్నావు ఇక్కడ 20 మార్క్స్. లండగడ్ అనేది 8 మార్క్స్. మల్టిపుల్ కట్ చేయలేం నీకు. మనకు వీడియోనే 20 నిమిషాలు కావాలి, నువ్వు చెప్పేది 20 నిమిషాలు ఉన్నది. థాంక్స్ రా. మధ్యలో కట్ అని చెప్పొచ్చు కదా. ఎవరు చెప్పారు, అర్థం చేసుకోవాలి. ప్రెడిక్ట్ చేయాలి నువ్వు రావస్ లాగా. ప్రెడిక్ట్ చేయాలి. బ్యాక్ టు బిజినెస్. Okay, let's start. Back to serious business. Because eligible చెప్పు మేడం. ఆగ్రా. Yeah, because let's start about Lucknow Super Giants. LSG లాస్ట్ మ్యాచ్ లో KKR సో చాలా రన్స్ లీక్ చేసింది వైల్ బౌలింగ్. సో వాళ్ళ బౌలింగ్ కొద్దిగా సెటరేట్ అవ్వాలి. బ్యాటింగ్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ ఇట్ వాజ్ ఏ వన్ ఆఫ్ గేమ్ అనొచ్చు. ఎందుకంటే LSG వాళ్ళ బ్యాటర్స్ అందరూ దే ఆర్ స్కోరింగ్ గుడ్ రన్స్. KL రాహుల్ తీసుకున్న మార్కస్ స్టోయినిస్ ప్రమోషన్ టు ది వన్ డౌన్ హ్యాస్ బీన్ బెనిఫిటింగ్ ద టీమ్ సిన్స్ ద లాస్ట్ ఫ్యూ మ్యాచెస్. సో మార్కస్ స్టోయినిస్ కానీ, నికోలస్ పూరన్ కానీ, మధ్యలో ఆయుష్ బదోని కానీ, అండ్ ఇంకొకరు ఎవరు దీపక్ హూడా, వీళ్ళ మెయిన్ ఫైర్ అవుతున్నారు. లాస్ట్ మ్యాచ్ లో సరిగా ఆడలేదు. సో ఇఫ్ వాళ్ళ బ్యాటింగ్ బౌలింగ్ రెండు క్లిక్ అయితే మాత్రం మ్యాచ్ SRH తో చాలా టఫ్ అవుతుంది. రెడ్డిమని నీ టైం అయిపోయిందా? Yeah, Nikhil, you're saying something. Yeah, talk about brainless LSG management. So they just gave up before 14-13 overs అంతే. సో 98 runs తో ఓడిపోవడం వల్ల వాళ్ళ నెట్ రన్ రేట్ ఘోరంగా పడిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఢిల్లీ గెలిస్తే 5th పొజిషన్, ఢిల్లీ కూడా వాళ్ళకంటే పైకి వెళ్ళొచ్చు ఛాన్సెస్. ఓకే, సో మ్యాచెస్ ఒక మ్యాచ్ వీళ్ళు తక్కువ ఆడారు LSG. తక్కువ ఆడారు. రేపు ఉంది కదా, రేపు వాళ్ళకి డూ ఆర్ డే అన్నట్టే SRH తో. రేపైతే వర్చువల్ సెమీఫైనల్ లాంటి వర్చువల్ క్వాలిఫైయర్ లాంటిది. వర్చువల్ క్వార్టర్ ఫైనల్ అంటే మనం SRH దేవునికే ఇచ్చేస్తుంది మ్యాచ్. అంతే అంటావు. సో ఈ ఇంపాక్ట్ టైమ్అవుట్ లో వాళ్ళ జస్టిన్ లాంగర్ కోచెస్ చెప్పుండాలి, ఆగండి రా, బాల్ ఆపుకోండి, అట్లీస్ట్ 20 overs ఆడండి, వికెట్లు పెట్టుకోండి. 20 overs లో మరి రన్ రేట్ అంత తక్కువ పడిపోయేది కదా. సో ఇక్కడే ఎక్స్పీరియన్స్ మన CSK చేసే టాక్టిక్స్ గుర్తొస్తాయి అందరికి. ఓడిపోయినా కూడా అంత మార్జిన్ తో ఓడిపోవద్దు ఎప్పుడు. 90 runs ప్లస్ అనేది ఓడిపోయినా కూడా 20 overs ఆడాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ బాల్స్ లెఫ్ట్ NRR లో క్యాలిక్యులేట్ చేస్తారు.
సో ఎన్ఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ బాల్స్, నెంబర్ ఆఫ్ వికెట్స్ అంత అన్ని క్యాలిక్యులేట్ చేస్తారు 4s 6s. అది. అది That's కథ. that's what you have to say about LSE versus SRH. Yeah, I think LSE is a better side than SRH. So I'm hoping that Raus, they are going they are to playing in Uppal Stadium, not Ekna. ఎక్కడైనా either Uppal or Ekna on any batting or bowling, LSE is far superior side than SRH. చెప్పాడా? హెడ్ గాడు ఒకటే ఆడుతున్నాడు. హెడ్ కొన్ని మ్యాచ్ లో నితీష్ గాడు ఆడుతున్నాడు. 2 మ్యాచ్ నితీష్ గాడు ఆడలే, కథం అయిపోయింది మధ్యలో. ఖతం. లాస్ట్ కి కమిన్స్ గాడు ఆడకపోతే ఆ 170 కూడా వచ్చేది కాదు. చెప్పాను 136 ఫర్ 8 ఉండే. 145. నేను తర్వాత Raus, 140 కమిన్స్ కూడా SRH టీమ్ వాడు ఆడతాడు. వాడు ఏదో పక్కన టీం నుంచి మీద అప్పు తెచ్చుకుని ఆడిపించినట్టు చెప్తాను. అరే వాడు అది ఆల్రౌండర్ impact. కాదురా. వాడు Trust బౌలింగ్ bowler. ఆల్రౌండర్ ఆల్రౌండర్ మామ. రాస్, Not even ఆల్రౌండర్ రాస్. Cummins Bowling is not all-rounder even వాడు. consider bowling all-rounder. I don't know. I don't think Correct. his He name can is bowling. bat. He's just a bowler who can bat ante. బౌలర్ కెన్ బ్యాట్. He's not a bowling all-rounder. హార్దిక్ So- పాండ్యా అదే కదా మనకు. హార్దిక్ పాండ్యా ఎందుకురా? batting all-rounder. ఎందుకురా ఈ ఆ, డిస్కషన్ రేపు రేపు లేని లేచోడు కూడా ఇప్పుడు- హార్దిక్ పాండ్యాని ఎలా ఇక్కడ తెచ్చావురా? ఎందుకు చేస్తున్నావు? రామేశ్వరం అరే మన వైస్ కెప్టెన్ రా. రేపు రోహిత్ వీడు శర్మకి మారడు. ఫస్ట్ మ్యాచ్ లో ఇంజూర్డ్ అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్ చేశారు. అదే సపోర్ట్ హిమ్ మ్యాన్. అయ్యేది రోహిత్ శర్మ కాదు, హార్దిక్ పాండ్యాని ఇంజూర్డ్. సో అంతే ఆబ్వియస్ గా మనకు హెడ్ గార్డ్ ఒకడే ఉన్నాడు. వాళ్ళకైతే కేఎల్ ఉన్నాడు, పూరన్ ఉన్నాడు, మన వాడు ఇంకేడు ఓపెనింగ్ కూడా వస్తున్నాడు కదా ఎవడు, స్టోనిస్ ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు బాగా ఆడుతున్నారు. Okay. అటు బౌలింగ్ లో దేవుడు పాండ్యా ఉన్నాడు, వాళ్ళ ఎక్స్ కెప్టెన్. ఇంకేం కావాలి వాళ్ళకి? అందరు ఉన్నారు బాగా, మనకే ఇవ్వలేడు. ఓకే రెడ్డి, దెన్ దట్ LSG కప్పు కొట్టాలంటే ఏం చేయాలి అది చెప్పు. కేఎల్ భయ్య ఇంటెంట్ చూపిస్తున్నాడు కానీ కేఎల్ రాహుల్ మెయిన్ గా బ్యాటింగ్ తో హీ షుడ్ గివ్ కాన్ఫిడెన్స్ టు హిస్ టీమ్ రా. సో ఇంటెంట్ చూపించాడు కానీ కొన్ని మ్యాచ్ల్లో నిన్న వాడి నుంచి ఒక మంచి స్కోర్ ఎక్స్పెక్ట్ చేశారు. సో 24 of 25 అనేది ఇన్నే 220 రన్ చేజ్ లో ఎలా అసలు? సో వెరీ బ్యాడ్ బ్యాటింగ్. సో కేఎల్ రాహుల్ అండ్ ఐ థింక్ క్వింటన్ డికాక్ కూడా చూసుకుంటే సరిగ్గా ఆడట్లేదు వాడు. అందుకే తీసేశారు. ఎక్స్ ఫేవరెట్ ప్లేయర్. తీసారా? నా ఫేవరెట్ ప్లేయర్ వాడు. సో అదే వాడిని ఉండాల్సింది. ఇంకా దీపక్ కూడా మంచి కన్సిస్టెంట్ గా లేడు, మన రియాన్ పరాగ్ లాగా. వాడిని ఆ లెవెల్లో లేపారు. అది దట్స్ వాట్ లండమోన్. దట్ మేనేజ్మెంట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ టాక్టిక్స్ అండ్ కెప్టెన్ హ్యాస్ టు ఫైర్. Okay man, predictions. So SRH, I think Varun Dev, if he doesn't interrupt the game, I రేపు think కూడా it రెయిన్ will ఉంది. score. రేపు కూడా రెయిన్ Rain ఉందా? forecast ఉంది. రేపు రేపు కూడా ఉంది. వెదర్ జియాలజిస్ట్ రెడ్డి మనీ. I అరే think నువ్వు తిరుపతిలో ఉన్నావురా, not నేను geologist. హైదరాబాద్ లో ఉన్నారా, నాకు తెలుసురా. Par score 190 to 200 again. టాస్ 200 plus. అంతే, కెప్టెన్ లాగా ప్రిడిక్ట్ చేయడం కష్టం మామ. టాస్ విన్ టాస్ అండ్ విన్ ద టాస్ అండ్ చేస్. ఇన్ ద గేమ్. రెడ్డి మనీ. ప్రెడిక్టెడ్ స్కోర్ నో 190 to 200. 190 to 210. 210. ఎందుకు 190 to 250 చెప్పు, 60 చెప్పు. ఇంకా 190 to 200. రెడ్డి స్టార్ట్ రెడ్డి. Obviously SRH gonna win. It's a cakewalk for us tomorrow. కేక్ రా, స్ట్రాబెరీ కేక్, చాక్లెట్ కేక్. Last కేక్ నువ్వే ఆర్డర్ ఇచ్చినా రెడ్డి మనీ. yes, కేక్ ఆర్డర్ ఇచ్చి దాడి పెడతాను, వాళ్ళు నడుచుకుంటూ పోతారు దాని మీద. అంతే, అదే కేక్ వాక్. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ 2 మధ్య హెడ్ ఫైర్ అవ్వట్లేదు అంటున్నారు. బట్ ఐల్ గో హెడ్ విత్ ఫైర్ అవ్వకూడదు. వాడొక్కడే కొడుతున్నాడు మామ. వాడొక్కడే కొడుతున్నాడు. మాకు ఆ స్ట్రైక్ రేట్ మాకు అవసరం లేదు. 150 170 స్ట్రైక్ రేట్ మాకు వద్దు. మాకు కావాల్సిన 300 250 ప్లస్. He's ready money watching the balls games వచ్చి or not. 2 balls అయితే Two ఒక balls stick లో cricket out and అయిపోతాడు. play. అప్పుడు 200 స్ట్రైక్ రేట్ వస్తుంది.
యా రెడ్డి. Good one, Ross. అలాగైనా పర్లేదు. 10 of 2, 20 of 4, done. మీ తల అదే కదా చేసింది ఈ సీజన్. మా వాడు ఆడేది 4 బాల్ రా, మీ వాడు 4 కానీ తల దిగేది ఫినిషింగ్ రోల్ లో, ట్రావిస్ హెడ్ వచ్చేది ఓపెనింగ్ రోల్. మా తలకాయ కొడితే 300 స్ట్రైక్ రేట్లోనే కొట్టాలి. తలకాయ సరే చూద్దాం, రేపు తలకాయ లేపి దొబ్బుతారు కానీ. అరే రెడ్డి సూపర్ రా, తలకాయ. అది ట్విట్టర్ జోక్ రా, నువ్వు వాని కూడా నమ్ముతున్నా. Oh, అయ్యా బౌలర్ కమిన్స్. వికాస్ మ్యాచ్ జరగదురా ఫస్ట్ నాకు అనిపిస్తుంది. Frank, ఒకవేళ జరిగితే SRH రా, హోమ్ టీమ్ అడ్వాంటేజ్ కి ఇద్దాం. SRH కానీ కేఎల్ రాహుల్ బాగా ఆడతాడు అని అనిపిస్తుంది. మన బౌలర్స్ లో భువి, కేఎల్ రాహుల్ ఇంపార్టెంట్ మ్యాచ్ లో 100 స్ట్రైక్ పెడుతున్నాడు. Yeah, I'm backing LSG, man. LSG will be chasing tomorrow, and it will be a Duckworth Lewis chase. Nicky P, Nicky P, Nicholas Puram is my impact player. He will score. లూయిస్ ఉంటే పక్కా వచ్చేది నికోలస్ పూరన్. Nicholas Puram, అదే చెప్తున్నా, అందుకే వాళ్ళిద్దరు వస్తారు. సో ఎల్ఎస్జి తరపున ఐ విల్ గో విత్ కృణాల్ పాండ్యా. పెద్ద నీ one player- సెలెక్ట్ చేసినాం. పాండ్యా బ్రో. అంతే. ఓకే రాజ్. మనది హెడ్ SRH. ఎవరు గెలుస్తారు? వామ్మో, ఇందాకే కదా ఎల్ఎస్జి సుపీరియర్ పెద్ద పెద్ద పదాలు ఆడ. అది ఓవరాల్ గా రెడ్డి మరి రేప్ మ్యాచ్ లా గెలుస్తుంది అంటున్నాడు. అరే మన టీం కి మనం సపోర్ట్ చేయకపోతే ఎవరికి ఇస్తుంటారా? Because anybody can beat anyone. మోహన్ Anybody can beat anybody. ఈ అరే, మూవీ నాకు పర్టికులర్ గా బాగా నచ్చలేదు, బట్ ఇది ఇంట్లో చాలా బాగా నచ్చాయి అంటారు చూసా. ఇది కాదు, ఆ డైలాగ్ అది కాదు. ఈ డైలాగ్ So ఎక్కడో head- విన్నట్టుంది, కానీ ఇది కొత్తది. హెడ్ అండ్ అది డైలాగ్ అది. హెడ్ అండ్ ఇంకెవరిగా మరి పాండ్యానే పెట్టిగా, దేవుడు పాండ్యా ఉన్నాడు కదా. కృణాల్ పాండ్యా. ఏయ్, ఓకే. ఇంకెవరున్నారు వాళ్ళకి బౌలర్స్? కృష్ణప్ప గౌతమ్ మన సప్పుగా వచ్చాడు. రవి బిష్ణోయ్ కూడా ఆడు బాగా వేస్తలేడు. కృష్ణప్ప గౌతమ్ ఆడ ఉన్నాడు, ఇక అంతే. వీడు ఉన్నాడు కదా రవి విష్ణు. వాడు బాగా వేయట్లేదు, వికెట్స్ వేసుకోలేదు. లాస్ట్ వీడియో కూడా తీస్తున్నాడు పెట్టాడు. బట్ తీస్తున్నాడు కానీ కృష్ణ- ఇట్స్ నాట్ ఇంపాక్టింగ్ మచ్. అంత ఇంపాక్ట్ చూపించట్లేదు. ఓకే, ఓవరాల్ గా నవీన్ లుక్ 3:1 ఉంది రేషియో. ఓకే, లెట్స్ సీ.